ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దావీదు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు యొక్క మార్గము ఎలా ఉన్నది, దావీదు మార్గంలో తను ప్రయాణించినటువంటి అనేక రకాల పరిస్థితులలో ఒంటరితనాన్ని అనుభవించాడు. కొన్నిసార్లు చాలా భయంకరమైన దుఃఖముతోనూ, కొండ గుహలలోను, ఎడారులలోను, అరణ్యములలోను, ఏ తోడు లేకుండా, ఎవరు కూడా లేకుండా ఒంటరిగా చాలా ప్రాంతాలలో ప్రయాణం చేశాడు. అలాంటి సమయంలో అతడు తన పాదములకు తాను వెళ్ళుచున్నటువంటి మార్గమునకు దీపముగా దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చేసిందనంటే అతనిని అలాగే నిరాశలో, ఆ ఒంటరితనములో, కృంగినటువంటి పరిస్థితులలో అలాగే ఉంచలేదు. కానీ ఈ దేవుని యొక్క వాక్యము గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును సింహాసనం ఎక్కించింది. కేవలము దేవుని యొక్క వాక్యమును దీపముగా చేసుకున్నాడు దావీదు. ఈరోజు నీ వెళ్తున్నటువంటి పరిస్థితులలో, ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా, ఈరోజు నువ్వు కష్టకాలంలో ఉండొచ్చు. గాఢాంధకారమైనటువంటి పరిస్థితుల మధ్య, మరణాంధకారపు ఛాయలో నలిగిపోతున్నటువంటి పరిస్థితులు నీ ముందు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, దేవుని యొక్క వాక్యాన్ని నీవు దీపముగా చేసుకున్నట్లయితే, ప్రభువా నేను వెళ్ళే మార్గం చీకటిగా ఉంది, నేను ఎటు వెళ్ళాలో నాకు తెలియదు, కాబట్టి నా గమ్యానికి, నేను ఏ గమ్యానికి చేరాలో ఆ గమ్యానికి నన్ను సురక్షితంగా చేర్చు ప్రభువా అని ఈ వాక్యాన్ని నమ్ముకొని, వాక్యాన్ని పలుకుతూ ఆ వాక్యానుసారంగా జీవించినట్లయితే ఈ వాక్యము దావీదుని ఎలాగో హెచ్చించినదో మనల్ని కూడా హెచ్చించేద్ది. కాబట్టి దేవుని వాక్యం మనకి దీపముగా, మన త్రోవలకు వెలుగుగా ఉంటుంది. ఈరోజు మీరున్న పరిస్థితులలో ఒక వాగ్దానం పలకండి నోటితో, ఇది నాలో నెరవేరాలి, ఈ వాగ్దానము మీకు ఈ సంవత్సరం దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో అది నాలో నెరవేరాలి అని ఆ వాక్యాన్ని పలుకుతున్న ప్రతిసారి కూడా ఆ వాక్యము మీకు దీపముగా, మీ చీకటిని వెలుగుగా మారుస్తుంది. అలాంటి కృప ప్రభు మనందరికీ కూడా ఈ దినము దయచేయునుగాక. ఆమేన్.